నమస్తే అండి. ఈరోజు మా ఇంటి లంచ్ రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు అండి. బెండకాయ పులుసు కాంబినేషన్గా ముద్దపప్పు వండుతున్నానండి. ఉడుకుతుందండి, పెట్టాను స్టవ్ మీద. బెండకాయ పులుసు చూపిస్తానండి నేను ఎలా చేస్తా అనేది. బెండకాయ ముక్కలు ఇలా చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా ఇలా మీడియంగా తరుక్కోవాలండి. ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, 4 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు నానబెట్టుకున్నానండి పులుసు కోసం. చూద్దామండి ఎలా చేయాలి ఏంటనేది. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకున్నానండి. సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుని వేడయ్యాక తిరగమూత గింజలు వేసుకోవాలండి. మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి ఒకటి తుంచేసుకోవాలండి. దీన్ని దోరగా వేయించుకోవాలి. కొద్దిగా ఇంగువ, దోరగా వేయించుకోవాలండి. దీంట్లోనే ఇప్పుడు పసుపు కూడా వేద్దాం. దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము. కొంచెం కరివేపాకు, ఇవి కూడా దోరగా వేయించుకోవాలండి, మాడిపోకుండా. మరీ వేగిపోయినట్టు కాకుండా కొంచెం మెత్తబడితే చాలండి ముక్క పులుసుకి. కొంచెంసేపు మూత పెడదామండి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం. ఒక నిమిషం మూత పెట్టుకుని మగ్గించు. ఇట్లా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో బెండకాయ ముక్కలు వేసుకుందాం. అటు ఇటు పైకి కిందకి తిప్పేసి మూత పెట్టేసుకుంటే మగ్గుతాయండి. ఒకసారి మొత్తం కలుపుకుందాం. ముక్క మెత్తబడిందండి. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు పోసుకుందాం. మరీ మెత్తబడేదాకా ఉంచామనుకోండి, అది మళ్ళీ చింతపండు పులుసు పోసాక ఇంకా పేస్ట్ లాగా అయిపోతుంది, కూర మెత్తగా గుజ్జులాగా అయిపోతుంది. అందుకని కొంచెం ఇలా ముక్కగా ఉన్నప్పుడే చింతపండు పులుసు పోసుకుందాం.
ఒక్క నిమిషం మగ్గిన తర్వాత అప్పుడు కారం వేద్దామండి. ముక్క ఇలా ఉంటే సరిపోతుందండి, మరీ మెత్తపడకుండా. ఇప్పుడు కారం వేసుకుందాం. సరిపడా కారం వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో అండి కొంచెం బెల్లం ముక్క వేసుకుందామండి. పులుసు కూర ఏదైనా సరే బెల్లం వేస్తామండి మేము. కొంచెం బెల్లం వేస్తున్నాం మనం తినేదాన్ని బట్టి. ఎక్కువ తీపి తినేవాళ్ళు అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇంతవరకు వేసానండి. బెల్లం వేస్తే బాగుంటుందండి పులుసు కూరలు ఏవైనా సరే. మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గించుకుందామండి మూత పెట్టి. బాగా మగ్గిపోయిందండి, ఉడికింది. ఇట్లా ఉంటే సరిపోతుందండి. ఇట్లా ఉందనుకోండి అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. అంతేనండి, అయిపోయింది కూర. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెడీ అయిందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. దీని కాంబినేషన్గా నేను ముద్దపప్పు చేశాను. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒకసారి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేసి చూడండి.